మదనపల్లి ఫైల్స్ దహనం వెనక ఎవరి హస్తముందో సిఐడి ఛేదించనుంది. ఆ ఉచ్చు మాజీ మంత్రి పెద్దిరెడ్డి మెడకు చుట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. కానీ తిరుపతిలోని టీటీడీ ఇంజనీరింగ్ కార్యాలయంలో గత ప్రభుత్వానికి ఇంకా చెంచగిరి చేస్తుంది ఎవరో అంతుపట్టడం లేదు. అక్కడ అధికారిక ఫైల్స్ ను తగలబెట్టే ప్రయత్నం జరిగింది. పలు ఫైల్స్ దగ్ధమైపోయాయి. వైసీపీ హయాంలో అవకతవకలపై వైపు విజిలెన్స్ ఎంక్వైరీ 35% పూర్తయిన నేపథ్యంలో సంబంధిత ఫైల్స్ మాయం చేయాలని చూడడం కలకలం రేపుతోంది. మొన్నటిదాకా టీటీడీ చైర్మన్ గా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే భూమనను రక్షించడానికే ఈ ఘటన జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానాల పరిపాలన భవనంలో తాజాగా అగ్ని ప్రమాదం జరిగింది. ఇంజనీరింగ్ విభాగంలోని ఓ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సెక్షన్లో మధ్యాహ్నం 1:30కు ప్రమాదం జరిగితే సాయంత్రం 7:30 వరకు అది బయటకు రాకుండా సిబ్బంది డ్రామా ఆడారు. అంతసేపు కార్యాలయంలోకి రాకపోకలు బంద్ చేసి అంతా చక్కబెట్టే ప్రయత్నం చేశారు. తీరా విషయం వెలుగు చూశాక ఎన్ని ఫైల్స్ దగ్ధమయ్యాయంటే సమాధానం చెప్పటం లేదు. ఆ క్రమంలో పలు వాస్తవాలు వెలుగు చూస్తూ రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తిరుమల ఆలయానికి అనుబంధంగా ఉన్న 13 ఉపాలయాలకు సంబంధించిన ఫైల్స్ తో పాటు రహదారుల నిర్మాణానికి సంబంధించిన ఫైల్స్ దగ్ధమయ్యాయని అంటున్నారు. గత శనివారం మధ్యాహ్నం 1:30 సమయంలో తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని ఇంజనీరింగ్ సెక్షన్లో ప్రమాదం చోటు చేసుకుంది. దానికి ఉద్యోగులు చెప్తున్న కారణం శనివారం కావటంతో కార్యాలయంలో పూజ చేసి దీపం పెట్టారట. మధ్యాహ్నం వారు భోజనానికి బయటకు వెళ్లిన సమయంలో ఆ దీపం పైకి ఎలుక దూకటంతో మంటలు వ్యాపించాయని సిబ్బంది చెప్తున్నారు. గదిలో నుంచి పొగలు రావటంతో తాము అక్కడ ఫైర్ సిబ్బందిని అలర్ట్ చేయటంతో వారు వచ్చి మంటలను ఆర్పివేశారని చెప్తున్నారు. ప్రమాదంలో పలు ఫైల్స్ దగ్ధమయ్యాయని, అయితే అవన్నీ కంప్యూటరైజ్డ్ అయి ఈ ఫైల్స్ సురక్షితంగా ఉన్నాయని వివరణ ఇచ్చుకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎనెక్స్ బ్లాక్లో ఒక డిఈ గారి ఛాంబర్లో ఒక చిన్న అగ్ని ప్రమాదం జరిగింది. దానికి సంబంధించినంత వరకు వెంటనే పొగ బయటకు రావడంతో ఉన్న ఫైర్ స్టాఫ్ దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. దాని తర్వాత ప్రజెంట్ ఉన్నటువంటి లోకల్ సివిల్ పోలీస్, ఈస్ట్ పోలీస్కి దానికి సంబంధించినటువంటి ఇది ఇవ్వడం జరిగింది. వాళ్ళకి దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అది జరుపుతూ ఉన్నారు. అదేవిధంగా దానికి సంబంధించి మేము ఫర్దర్ మిగతా ఫైల్స్ వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడాను వర్కౌట్ చేస్తున్నాం. అంటే కంప్లీట్గా పార్షియల్ బర్నింగ్ అని కంప్లీట్ లేనట్టుంది. అది ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అన్ని కోణాల్లో. ప్రాబబ్లీ కంటిన్యూ అవుతుంది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాస్కర్ గారికి క్యాబిన్లో జరిగినట్టు అదొక్క క్యాబిన్ పక్కన ఒక క్యాబిన్లో అది కూడా పూజ దీని కింద ఉండేటటువంటి కింద ఉన్న టేబుల్ పై ఫైల్స్ అది పార్షియల్ బర్నింగ్ కనిపిస్తుంది. ప్రధానంగా ముఖ్యమైనటువంటి ఫైల్స్ ఏమన్నా ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ అది ఇన్వెంటరీ జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ ఇన్వెంటరీ అంతా ఈ ఫైలింగ్ కాబట్టి కాపీ తీసుకున్నాయి. కాపీలో అంటే ఏ సెక్షన్ సంబంధించి రోడ్లా లేకపోతే ఇంకా ఏమైనా ఉందా? అయితే గోవిందరాజ స్వామి దీపాలు కింద పడి ఫైల్స్ కాలిపోయాయని అధికారులు ఇస్తున్న వివరణపై తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. మదనపల్లిలో పెద్దిరెడ్డిని రక్షించడానికి జాయింట్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ తగలబెట్టారని, టీటీడీ ఆఫీసులో అప్పటి ఈవో ధర్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని కాపాడటానికి ఫైల్స్ దగ్ధం చేశారని ఆరోపించారు. ప్రభుత్వం మారినా వైసీపీకి భజన చేసే సిబ్బంది ఇంకా అదే పనిలో ఉన్నారని, ఉద్యోగుల ప్రక్షాళన పూర్తి స్థాయిలో జరగాలని డిమాండ్ చేశారు. మదనపల్లిలో చూసుంటాం, వైర్ల వల్ల షార్ట్ సర్క్యూట్ వచ్చిందని చెప్పారు. నిన్న తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలన భవనంలో దీపాలు కింద పడిపోయి ఫైల్స్ కాలిపోయింది. అంటే ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి, అక్రమాలు, దోపిడీ, గత ప్రభుత్వంలో అన్ని శాఖల్లో అవినీతి చేసి దొరికిపోకుండా ఉండడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా బాగా కళ్ళ కట్టడి కనిపిస్తుంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ప్రజలకు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నతించే టీటీడీ అధికారులకి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి సభ్యునిగా జనసేన పార్టీ నాయకుడు చెప్పడం ఏమంటే, ఇంకా వైసీపీ దొంగలు ప్రతి శాఖలో ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఇది వాస్తవం. ప్రక్షాళన పూర్తిగా జరగాల్సిన అవసరం ఉంది. అప్పుడే దొంగలు దొరుకుతారు. మనం ట్రాన్స్ఫర్లు చేస్తున్నాం, అవినీతి పనులందరూ కూడా
కేసులు పెడుతున్నాం, సిబిఐ ఎంక్వైరీలు వేస్తున్నాం, సిఐడి ఎంక్వైరీలు వేస్తున్నాం. కానీ ఈలోగా చక్క జరగాల్సిన పని జరిగిపోతూ ఉంది. మదనపల్లిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేల కోట్లు దోచేసే సంగతిలో ఫైల్స్ కాల్ చేశారు. చాలా పెద్ద ఇష్యూ అయింది రాష్ట్రం, దేశమంతా. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ప్రభుత్వంలో ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి హయాంలో ఉన్న ఫైల్స్లో కాలిపోయాయంట. అదేం ఫైల్స్ అంటే గుళ్ళ నిర్మాణం చేసినవి అని చెప్తున్నారు. అంటే శ్రీవాణి ట్రస్ట్ సంబంధించిందే కదా. టీటీడీ ఈవో కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఈ ఇంజనీరింగ్ శాఖ కార్యాలయం ఉంది. అయితే ప్రమాదం విషయం సాయంత్రం వరకు బయటకు రానివ్వకుండా వారు డ్రామా నడపటం చర్చనీయాంశంగా మారింది. టీటీడీలో గత 5 సంవత్సరాలుగా సాగిన అక్రమ దందాలపై కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఇప్పటికే 75% విచారణ పూర్తయినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ 59 మంది ఇంజనీరింగ్ సిబ్బందికి విచారణకు రమ్మని నోటీసులు ఇచ్చారు. కొంతమంది విచారణకు హాజరయ్యారు. మరికొంతమంది దాని నుంచి తప్పించుకోవటానికి స్థానిక జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల్ని కలిసి తమ మీద అనవసరంగా అభాండాలు వేస్తున్నారని, గతంలో పాలకులు ఉన్నతాధికారులు చెప్పినట్లు చేశామని, తమను విజిలెన్స్ విచారణ నుంచి తప్పించాలని వేడుకుంటున్నారట. అయితే ఆరణి మాత్రం చేసిన దానికి అనుభవించాల్సిందే అని స్పష్టం చేసినట్లు తెలిసింది. దాంతో సదరు ఉద్యోగులే తమ తప్పులు బయటపడకుండా ఉండటానికి ఈ అగ్ని ప్రమాదం సృష్టించి ఉంటారంటున్నారు. ఎన్నికలకు 3 నెలల ముందు టీటీడీ ఉపాలయాల్లో మరమ్మతుల పనులు చేపట్టారు. నాగులాపురం, నారాయణవనం, చెర్లోపల్లి నుంచి శ్రీనివాస మంగాపురం రహదారి నిర్మాణం పనులతో పాటు మొత్తం 13 దేవాలయాలకు సంబంధించిన పనుల ఫైల్స్ తగలబడిన వాటిలో ఉన్నాయంటున్నారు. వాటితో పాటు తిరుపతి నగరంలో టీటీడీ నిర్వహించే రహదారుల మరమ్మతులు, నూతన రహదారులకు ఇచ్చిన నిధుల ప్రొసీడింగ్స్ తో పాటు రహదారుల టెండర్ల వ్యవహారాలకు సంబంధించి ఫైల్స్ దగ్ధమైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి తోడు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్లుగా ఉన్నప్పుడు జరిగిన పాలక మండలి సమావేశాల్లో ఏకంగా 1700 కోట్ల రూపాయలను టీటీడీ వివిధ విభాగాలకు మంజూరు చేసింది. వాటిలో గోవిందరాజ సత్రాలకు 600 కోట్లు, స్విమ్స్ కు 300 కోట్లు, చిల్డ్రన్స్ ఆసుపత్రితో పాటు తిరుపతిలోని రహదారుల మరమ్మతులు, నూతన రహదారులకు నిధులు విడుదల చేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. దానికి సంబంధించి భూమనతో పాటు టీటీడీ వ్యవహారాల్లో అతిగా జోక్యం చేసుకున్న ఆయన కొడుకుని, వారికి సహకరించిన సీనియర్ అధికారులను కాపాడటానికి వైసీపీ భక్తులు ప్రమాదానికి కారణమయ్యారని అంటున్నారు. టీటీడీలో వందలాది కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని, అవి బయటపడకుండా చూసుకోవటానికి అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల బదిలీలో ఇప్పటికీ టీటీడీ ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించకపోవటం వల్లే అలుసుగా తీసుకుంటున్నారని అంటున్నారు. ప్రస్తుత ఫైర్ యాక్సిడెంట్ పై క్రిమినల్ కేసు నమోదైంది. అయితే బాధ్యులు ఎవరు అనే విషయం అందరికీ తెలుసని, వారి భాగోతాలు బయటపెట్టాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఫ్యాన్ నేను ఆర్పేసి ఏమైనా కాలుతుందేమో చుట్టూ కొన్ని పేపర్లు పెట్టినా, గాలికి పేపర్ పోతా దీపం మారలా, దీపం మండుకోలే అంటే మీకు ఎట్ట కాలిపోయింది? ఇవన్నీ అధికారులు, కొంతమంది వైసీపీ అధికారులు టీటీడీలో చేరుకొని వాళ్ళని గత ప్రభుత్వంలో వాళ్ళకి సహాయం చేసి ఆర్థికంగా లాభం ఇచ్చిన అధికారులు కాపాడుకోవడానికి ప్రయత్నించిన భాగమే అనేసి జనసేన పార్టీ చెబుతుంది. దీని మీద విచారణ చేపట్టాలి. ఫైల్స్ దహనం ఘటనలన్నీ వారాంతాల్లోనే జరుగుతున్నాయని, కార్యాలయాల్లో ఎవరూ లేని సమయంలోనే అలాంటివి జరుగుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమైంది. మదనపల్లి ఫైల్స్, టీటీడీ ఫైల్స్ శనివారం నాడు జరగటం ఆ వాదనకు ఊతమిస్తోంది. అందుకే శని, ఆదివారాల్లో ప్రభుత్వ ఆఫీసుల వద్ద పోలీస్ నిఘా పెట్టాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. సార్ ఒకటే మేము డిమాండ్ ఏమంటే, ఇంకొక 6 నెలల దాకా శనివారం, ఆదివారం ఆఫీసుల్లో ప్రత్యేక బృందాన్ని పెట్టండి పోలీసులు. మనం చూసుంటాం, 2 వారాలు శనివారం, 3 వారాలు శనివారంలో మదనపల్లి ఇష్యూ జరిగింది. శనివారం, ఆదివారమే ఇది శనివారం జరిగింది. అంటే ఎవరు లేనప్పుడు జరుగుతుంది. ఎవరు లేనప్పుడు దీపాలు ముడుతాయి, ఎవరు లేనప్పుడు షార్ట్ సర్క్యూట్ వస్తాయి. అంత మ్యాజిక్గా ఉంది. కాబట్టి ఇంకొక 6 నెలల దాకా అన్ని శాఖల్లో రాత్రి పగలు మనుషులు పెట్టి పని చేయించుకో. చూడండి, సెక్యూరిటీని పెట్టండి. ఎందుకంటే చాలా
వందల కోట్లు వేల కోట్లు జరిగిన స్కామ్ బయటపడుతుందని చెప్పి తగలబెట్టేస్తున్నారు. కాబట్టి మీ సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద ఇప్పటికీ పలువురు సిబ్బంది తమ పాత బాసులు చెప్పినట్లే వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే దీపం, ఎలుక, వైర్ల కథలు ఎక్కువయ్యాయంటున్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కరోనా సమయంలో ఎక్సైజ్ సిబ్బంది ఎలుకలు తాగి మద్యం మాయమైందని చెప్పారు. ఇప్పుడు టీటీడీ సిబ్బంది కూడా అదే స్టోరీ రిపీట్ చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.